హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి. ఈ రోట్లో టమాటా పచ్చడి దంచుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నేను కూడా ఈ టమాటా రోటి పచ్చడిని అప్పుడప్పుడు చేసుకుంటాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడిని ఎలా చేయాలనో చూసేద్దాం పదండి. ఈ టమాటా పచ్చడి కోసం ముందుగా ప్యాన్ని వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని వీటిని దోరగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి కరివేపాకును, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. లేకుంటే కరివేపాకు పచ్చివాసన వస్తుంది. మీరు పచ్చిమిర్చిని చూసుకొని తీసుకోండి. నేనైతే కొంచెం తక్కువనే తీసుకున్నాను, కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అలాగే కరివేపాకు వేగిన తర్వాత ఒక 4 టమాటాలను తీసుకున్నాను. వీటిని 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు, అలాగే కొత్తిమీరను కూడా వేసి వీటిని మంచిగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా సాల్ట్ వేశాక మంచిగా కలుపుకొని మూత పెట్టి వీటిని బాగా నీరు బయటికి వచ్చేంత వరకు మగ్గించుకుందాము. చూసారుగా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది టమాటాలు, లేకుంటే మాడిపోతే ఫ్లేవర్ అనేది చేంజ్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలను కొంచెం చల్లారనిద్దాము. ఆలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అన్నిటిని కలిపి వీటిని మెత్తగా పౌడర్ లాగా దంచుకుందాము. ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే మిక్సీ జార్లో కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తటి పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఒట్టి పచ్చిమిర్చిని మాత్రమే ఇందులోకి వేసుకొని దంచుకోవాలండి. టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఓన్లీ పచ్చిమిర్చి వరకు దంచుకోండి. అలాగే ఇందులోకి కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి కూడా నేను వేశాను కదా, అవి కూడా వీటితో పాటే దంచుకోవాలి. ఇవి మొత్తం కలిపి మెత్తగా దంచుకోండి. మీరు ఒకవేళ మిక్సీ జార్లో వేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్లేస్లో మీరు నువ్వుల పొడినైనా వేసుకొని దంచుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. ఇప్పుడు వేసిన పచ్చిమిర్చిని దంచిన తర్వాత లాస్ట్న ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలి. మీరు ఈ పచ్చడిని ఇలా దంచుకునేటప్పుడు మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి రుచి చూసి కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇలా టమాటా పచ్చడిని దంచుకున్న తర్వాత లాస్ట్న మీడియం సైజు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వీటిని వేసుకొని దంచుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచండి, మరీ మెత్తని పేస్ట్ లాగా దంచకూడదు. రోటీ పచ్చడిలో ఉల్లిపాయ అనేది కచ్చాపచ్చగానే ఉంటేనే చాలా బాగుంటుందండి. నోటికి తగులుతూ ఉంటే అప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఉల్లిపాయ ముక్కలు అన్నం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా నూరుకుంటే ఉల్లిపాయ కచ్చాపచ్చగా నలిగిందండి. ఇలా నలిగితే సరిపోతుంది. ఇలా నూరుకున్న పచ్చడిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతేనండి. ఇలా నూరుకున్న టమాటా పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి ఇక పోపు అనేది ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మన పాతకాలపు నాటిలో పచ్చడి నూరుకున్న తర్వాత రోట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అవన్నీ స్వీట్ మెమోరీస్ అండి.